మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అందరికీ ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం నిమిత్తం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆసక్తి కనపరచడం, మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మొదట్లో మనకున్నటువంటి ఆసక్తి ఈ దినం మనకి ఉండడం లేదు. ప్రభువు నమ్ముకున్నప్పుడు మనకున్నటువంటి ఆసక్తి ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాం. ఆత్మీయంగా మనము ఈ మాటని ఆలోచించినప్పుడు ఆసక్తి వలన కలిగేటువంటి లాభం ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఆసక్తి కలిగి ఉండడం వలన, అటువంటి జీవితం ఉండడం వలన అనేక మంది ప్రేరేపింపబడతారు. ఈ మాటలు కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అనేకమైనటువంటి బంధకాలన్నీ, సంకటాలన్నీ తీరిపోతాయి. ఈ మాట అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. ప్రభు ఏ హాని జరగనివ్వడు ఆసక్తి కలిగినటువంటి అన్నారు. ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు కొంతమంది మనం పరిశుద్ధమైనటువంటి బైబిల్లో చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త ఆత్మ ఆసక్తి కలిగిన వాడుగా చూస్తున్నాం. అలాగే ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసు విషయంలో కూడా దేవుని విషయమందు చాలా ఆసక్తి కలిగినట్లుగా సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సంఘ విషయంలో ఎంతో ఆసక్తి చూపిన పౌలుని కొత్త నిబంధనలో, అలాగే విశేష ఆసక్తి కలిగినటువంటి తీతును కూడా మనం చూస్తాం. ఈ మాటలు మనకెంతో మాదిరి. ఆసక్తి లేకుండా ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు ఏదో రొటీన్ లైఫ్కి అలవాటు పడి ఆసక్తి లేనటువంటి వారంగా ఉంటాం. రొటీన్గా జరుగుతున్నటువంటి ఆరాధన, రొటీన్గా పాడేటువంటి పాటలు, రొటీన్గా ప్రార్థించేటువంటి మాటలు, అవన్నీ మనకి ఆసక్తి పుట్టించకపోవచ్చు. కానీ మనము ప్రభువు యందు ఆసక్తి కలిగి ఉండాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు అనేకమైన అనవసరమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథం కూడా అదే తెలియపరుస్తుంది. నిద్ర యందు ఆసక్తి ఉండకూడదని చెప్తుంది. అల్లరికి కారణమయ్యేటువంటి వాటి మీద ఆసక్తి ఉండకూడదు, అలాగే సుఖం మీద ఆసక్తి ఉండకూడదు అనేటువంటి విషయాలు మనం బైబిల్లో చూస్తాం. అట్లాంటి వాటి మీద మనకి మనసు మళ్లింపబడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో. అయితే ఆత్మీయంగా మనం జీవించాలనుకున్నప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించాలనుకున్నప్పుడు మనలో ఆసక్తి కొన్ని విషయాల్లో కలిగి ఉండాలి. క్రీస్తుని నమ్మినటువంటి వారు, క్రీస్తు పోలికలో, ఆయన స్వరూప్యంలో మార్చబడాలనుకుంటున్నటువంటి వారం వాక్యం యందు ఆసక్తి కలిగి ఉండాలి. క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. చాలాసార్లు మన ఆసక్తి ఏదైతే ఇతరులకి నొప్పించేటువంటి ఆసక్తి ఉంటుంది, ఇతరుల్ని డీఫేమ్ చేసేటువంటి ఆసక్తి ఉంటుంది. శ్రేష్టమైనటువంటి వాటి మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వరముల మీద కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ మనకి తెలిసినటువంటి మాటలే, కానీ వాటిని మనం చాలాసార్లు పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో
ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ విషయాల్ని మన జ్ఞాపకం పెట్టుకొని పరిశుద్ధను గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రభువు మనకు చెప్పినటువంటి మాటలను గుర్తుపెట్టుకొని ఆ ప్రకారం జీవించాలి. భేదాలను కూడా జ్ఞాపకం చేసుకుంటలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఇదంతా యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమే అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఉండండి అని రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియజనమ, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఆత్మీయంగా మనం ఆసక్తి కలిగి ఉండాలి. బాహ్యంగా కుటుంబ పక్షాన కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి పనిలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఏదైతే రొటీన్ అనుకుంటున్నామో అది రొటీన్ కాదు, దేవుడు ఇచ్చినటువంటి కృపలు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. కాబట్టి దాని విషయంలో మనం ఆసక్తి కలిగి ఆ పని నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.